వ్యక్తి నోటి వెంట దేశ భవిష్యత్తు తరగతి గది అని చెప్పి మేమే కాదు, ప్రజాప్రతినిధి ఒక నియోజకవర్గం ఎమ్మెల్యే వారు కూడా మీకు మేమేం చెప్పినామో అదే చెప్పారు. వారే కాదు, ఈ దేశంలో ఎవరైనా సరే దీన్ని తరగతి గది దేశ భవిష్యత్తు కాదు అనేవారు ఎవరు ఉండరు. ఆ మాట అందరంటే వాళ్ళు ఎవరు? దేశ ద్రోహులు. ఇలాంటి కార్యక్రమాలకు అడ్డొచ్చే వాళ్ళు కూడా ఎవరు? దేశ ద్రోహులు. అతి పెద్ద దేశ ద్రోహులు అంటే వాళ్ళే. ఇక మనము అంశంలోకి వెళ్దాం. ఇంతకుముందు అనిత అమ్మ పేరు అనిత మన విద్యార్థిని చాలా చక్కగా తెలుగు భాషలో ఉన్నటువంటి మన యొక్క తరగతి గది దేశ భవిష్యత్తుకు సంబంధించిన పేపర్లో ఉన్నటువంటి అంశాన్ని మీ ముందుకు తీసుకురావడం జరిగింది చాలా ధైర్యంగా. ఒక్కసారి అనితకు మనందరం క్లాప్స్ కొడదాం గట్టిగా. మీరు విన్నది కదా, ఆ పేపర్లో ఏముందో చదివినారు. అనిత క్లియర్గా మీకు అర్థమైంది. అయినా కూడా ఇంకా నేను చెప్పాలనుకున్న అంశాలను మీకు చెప్పాలనుకుంటున్నాం. ఫస్ట్ పరిచయము సార్ వాళ్ళు చెప్పారు. అయినా సరే నేను మరొకసారి నన్ను నేనుగా మీకు పరిచయం చేసుకోవాలనుకుంటున్నాం. నా పేరు వచ్చేసి గొట్టెముక్కుల మాధవాచార్య. నేను కూడా మీలాగనే గవర్నమెంట్ స్కూల్లో ఈ తరగతి గది నుంచే వచ్చినటువంటి ఒక వ్యక్తిని. నేను దేశంలో ఒక పెద్ద శక్తిగా, ఆ శక్తి దేశ అభివృద్ధికి ఉపయోగపడే శక్తిగా మారాలన్న ఉద్దేశంతో నా యొక్క ఈ కార్యాచరణను నేను ఎంచుకొని 2020లో ఈ యొక్క సంస్థను స్థాపించి ముందుకెళ్ళడం జరుగుతుంది. మీ అందరి అభిమానాలు కావాలని చెప్పి నేను ప్రతి ఒక్కరిని కోరుకుంటున్నాం. ఇక్కడ మనము ఈ భూమి మీదకి రావడానికి కారణమైన వారు ఎవరు అని ఆలోచిస్తే మన యొక్క తల్లి తండ్రి. మన యొక్క తల్లిదండ్రులు లేకుంటే మనం ఈ సుందరమైన లోకాన్ని మనం చూడగలిగే వారిమా? ప్రశ్న. అంటే మనము చూడలేకపోతుంటుంది. అంటే మనకు మొదటి దైవము మనకు జన్మనిచ్చినటువంటి మన యొక్క తల్లిదండ్రులుగా మనం భావించడం కాదు, అది శాసనం అంతే. ఇంకా నా దృష్టిలో మనకు మొదటి దైవము మనకు జన్మనిచ్చినటువంటి తల్లిదండ్రులు. అలాగే మన తల్లిదండ్రులు వారికి ఉన్నటువంటి జ్ఞానాన్ని మనకు బోధిస్తూ నా పిల్లలు, నా పిల్లవాడు నాకన్నా గొప్ప దేశ అభివృద్ధికి ఉపయోగపడే ప్రయోజకుడు కావాలన్న ఉద్దేశంతో మనల్ని తీసుకొచ్చి మన ముందున్నటువంటి ఈ యొక్క ఉపాధ్యాయులకు మనల్ని అప్పచెప్పి అక్షరాభ్యాసం చేయించడం జరుగుతుంది. కాబట్టి మనకు రెండవ దైవం మన యొక్క గురువులుగా మనం రెండవ దైవం మనకు విద్యాబుద్ధులు నేర్పించి మనల్ని ముందుకు నడిపించే మన గురువులు, మన పాఠశాలలో ఉన్నటువంటి టీచర్స్ మనకు రెండవ దైవంగా భావించాలి. ఇక నిజంగా మనం అనుకుంటున్న భగవంతుని స్థానము, సరే మీకు ఇక్కడ ఉన్నటువంటి మీ సార్లు టీచర్స్ చెప్తూనే ఉంటారు ఈ అంశాలని, అయినా మళ్ళొకసారి నేను చెప్తున్నా, భగవంతుని స్థానం ఈ భూలోకంలో 3వ స్థానం అండి, గుర్తుపెట్టుకోండి. కాబట్టి తల్లిదండ్రులు మొదటి దైవం, రెండవ దైవం గురువులు, 3వ దైవం భగవంతుడు. తల్లిదండ్రుల వల్ల కానిది గురువుల వల్ల అయితేమని చెప్పేసి మనకు విద్యాబుద్ధులు నేర్పించడానికి గురువుల దగ్గర మనల్ని పంపించడం జరుగుతుంది. ఈ తల్లిదండ్రులు గురువులు పోరాటం చేసినా కూడా మనము మన వంతు బాధ్యతగా మనకున్నటువంటి రాజ్యాంగంలోని హక్కులన్నింటిని ఉపయోగించి ఈ దేశ భవిష్యత్తుకు ఉపయోగపడే విధంగా మనం కార్యాచరణ చేస్తున్న సమయంలో మనకు ఇంకా ఏమైనా అడ్డంకులు ఎదురైనట్లయితే మన తల్లిదండ్రులు, గురువుల సహకారం తర్వాత ఒక నమ్మకం మాత్రమే ఇక్కడ దైవం అనేది ఉందా లేదా అనేది మనం పక్కకు పెడితే, ఆ యొక్క విశ్వాసం కొరకు, ఆ యొక్క నమ్మకం కొరకు, మనకు ధైర్యం రావడం కొరకు మనం భగవంతుని ముందుకెళ్ళి, దేవుడా నా ప్రయత్నం నేను చేసినా ఇక నా చేతులు ఏం లేదు, నన్ను కాపాడవలసింది మీరే అని చెప్పి మనము ఒక విశ్వాసం కొద్దీ, ఒక నమ్మకం కొద్దీ మాత్రమే మనము భగవంతుణ్ణి ప్రార్థించడం జరుగుతుంది. నమ్మకం ఉన్న వారికి నమ్మకం,
లేడనుకున్న వారికి లేడు, భగవంతుడు ఉన్నాడు అనుకున్న వారికి ఉన్నాడు. ఎందుకంటే మన భారతదేశం భిన్నత్వంలో ఏకత్వం గల మన భారతదేశంలో అనేక కులాలు, అనేక మతాలు, అనేక వర్గాలు, అనేక వర్ణాలు, అనేక ప్రాంతీయ వ్యత్యాసాలు ఉన్నప్పటికీ కూడా మనం ఏమనుకుంటాం, ఈ తరగతి గదులలో, ఈ పాఠశాలలో ఒక హిందూ, ఒక ముస్లిం, ఒక క్రిస్టియన్, ఒక జైన్, ఒక సిక్కు, ఎన్ని కులాలు ఉన్నాయో సాధ్యమైనంత వరకు మీకు తెలిసిన అంశమే. అయినా కూడా మనమంతా భారతీయులం, భారతమాత బిడ్డలం అని చెప్పి అనే ఆలోచనతోని మనం ముందుకు వెళ్ళాలని చెప్పేసి ఈరోజు మీ యొక్క ఉపాధ్యాయులతో పాటు మేము కూడా మీకు ఒకసారి గుర్తు చేస్తున్నాం. ఇకపోతే మన జననం ఏ విధంగా ఉండాలి, మన మరణం ఏ విధంగా ఉండాలి, మన జననం ఏ విధంగా ఉండాలి అనేది అది అయిపోయిన సమయం కనుక మనం దాన్ని నిర్ణయించలేము. కాబట్టి మన జననం ఏ విధంగా ఉండవచ్చు. మనం పుట్టినప్పుడు మనం ఉంటున్నటువంటి ఇల్లు గుడిసె ఉండొచ్చు, దాని మీద చెత్త కూడా సరిగా లేకుండా ఉండొచ్చు, వర్షం వస్తే గుడిసి నీళ్ళు ఎత్తిపోసే సందర్భాలు ఉండొచ్చు. కానీ మన మరణం ఏ విధంగా ఉండాలి అంటే, మన మరణం ఏ విధంగా ఉండాలనేది నిర్ణయించేది ఈ జననానికి మరణానికి మధ్య ఉన్నటువంటి సమయం నిర్ణయిస్తుంది. ఆ సమయాన్ని మనం ఏ విధంగా సద్వినియోగం చేసుకోవాలో తెలుసుకున్నట్టయితే మన జననం ఎంత సాధారణంగా ఉన్నా, మనం పుట్టినప్పుడు మనం అనాథలమై ఉండొచ్చు, పుట్టగానే మన తల్లిదండ్రులు మరణించి ఉండొచ్చు, మనం దిక్కులేని వాళ్ళు అయి ఉండొచ్చు. కానీ ఈ జననానికి మరణానికి మధ్య ఉన్నటువంటి అద్భుతమైన సమయాన్ని మనం సద్వినియోగం చేసుకొని మన మరణం ఎలా ఉండాలంటే ఈ యొక్క దేశ భవిష్యత్తుకు ఉపయోగపడిన ఒక అద్భుతమైన చరిత్రను సృష్టించిందై ఉండాలని చెప్పి ఈరోజు మేము ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థులందరికీ, అలాగే ఇక్కడ ఉన్నటువంటి ప్రతి భరతమాత బిడ్డకు కూడా నా వంతుగా తెలియపరుస్తున్నాను. ఇకపోతే మనం అనుకున్నాం జననానికి మరణానికి మధ్య సమయం. ఈ ప్రపంచంలో ఒక మనిషి కోల్పోతే తిరిగి రానివి రెండు అంశాలు ఉన్నాయండి. ఒకటి ప్రాణము, రెండు సమయం. ఈరోజు ఈ నిమిషం అయిపోతే మళ్ళీ ఈ నిమిషాన్ని తిరిగి పొందడానికి మన జీవిత పర్యంతం కూడా సరిపోదు. దీన్ని మీరు గుర్తుంచుకోవాలి. సమయం అనేది ఎంత విలువైందో, దాన్ని ఎంత బదిలన్నా రాదు, ఎంత కోరుకున్నా రాదు, ఉన్న ఆస్తి మొత్తం రాసిస్తున్నా రాదు మళ్ళీ తిరిగి. కాబట్టి దాని విలువను మనము వెలకట్టలేము. అలాగే ప్రాణం విలువ, మన ప్రాణం కూడా అంతే. ఒక్కసారి మన శ్వాస ఆగిందంటే ఇక తిరిగి మనము దాన్ని పొందలేము. కాబట్టి ప్రతి విద్యార్థులు ఈ రెండింటిని కాపాడుకుంటూ మన యొక్క జీవనాన్ని మనము గడపాలి. మన ప్రాణాన్ని మనం కాపాడుకోవాలంటే మన యొక్క ఆరోగ్య పరిస్థితుల గురించి మన యొక్క పాఠశాలల్లో ఉపాధ్యాయులు ఏ విధంగా ఉండాలి, దినచర్యలు ఏ విధంగా ఉండాలి, మన శుభ్రత ఏ విధంగా ఉండాలి, మనం ఎలాంటి ఆహారం తీసుకోవాలి, మన ఆరోగ్యాన్ని ఎలా కాపాడుకోవాలని చెప్పేసి మీ స్థాయిల్లో మీకు తగ్గట్టుగా వారు మీకు బోధిస్తూనే ఉంటారు. కాబట్టి ఆ అంశాలను మీరు పరిగణలోకి తీసుకొని మీ యొక్క ఆరోగ్యాన్ని కాపాడుకుంటే మీరు మీ యొక్క ప్రాణాన్ని కాపాడుకున్నట్టు కనుక, పోతే తిరిగి పొందలేని అంశంలో ఒకటి ప్రాణం కనుక దాన్ని కూడా కాపాడుకునే దాంట్లో మనం ముందంజలో ఉండాలి. ఇక సమయం విలువ అంటే అది వెలకట్టలేదని చెప్పిన మనం, అది కూడా రెండో అంశం. ఈ సమయాన్ని ఎలా సద్వినియోగం చేసుకోవాలనే దాని మీద కూడా మనం చూద్దాం. ఇంకా ఈ విషయంకి వస్తే మన యొక్క తల్లిదండ్రులను మనం నిందిస్తుంటాం. పెద్దగా అయిన తర్వాతనో మన స్థాయికి తగ్గట్టుగానో మన తోటి విద్యార్థులను చూస్తూ, మన తోటి విద్యార్థులు కొంతమంది ప్రైవేట్ స్కూళ్ళలో చదువుతుంటే, మంచి దుస్తులు ధరిస్తుంటే, మన పరిస్థితులు బాగాలేకపోతే, మన తల్లిదండ్రులు ఇవ్వలేని పరిస్థితి ఉంటే మనం తల్లిదండ్రులను ఒక్కొక్కసారి మనకు అర్థం కాక మనం నిందిస్తుంటాం. మీరు నాకేం చేసిర్రు, మా ఫ్రెండు సుశీలకు వాళ్ళ నాన్న చూడు ఏ విధంగా చేసిండో, మా ఫ్రెండు రాజేష్కు వాళ్ళ తాత చూడు ఏ విధంగా చేసిండో, ఈ విధంగా నిందిస్తుంటాం. నేనేమంటే జన్మనిచ్చి ఈ సుందరమైన లోకంలో మనల్ని పడేయడమే గొప్ప అద్భుతమైన కార్యక్రమం అది. ఎందుకంటే మనము పొద్దున లేస్తే అనంతమైన ఆస్తిలో తిరుగుతున్నాం. మీ దగ్గర ఏం పైసలు లేవని మీరు అనుకుంటారు. మీరు వేసుకున్న డ్రెస్ వాల్యూ ఎంత, మీరు వేసుకున్న రిబ్బన్ వాల్యూ ఎంత, మీరు వేసుకున్న చెప్పుల వాల్యూ ఎంత. పుట్టుకతోనే మీకు ఐశ్వర్యం మీ అంటూ వస్తూనే ఉంది. ఆ ఐశ్వర్యాన్ని తిరుగుతున్నాం, అలానే తింటున్నాం, అందులోనే గాలి పిలుస్తున్నాం, అందులోనే అన్ని చేస్తున్నాం. మరి అలాంటి ఐశ్వర్యంలో మనం వండుకుంటూ మనం దాంట్లో నుంచి మనం ఏ విధంగా మనం ఎన్ని చేసుకోవాలని ఆలోచన ఉండాలి తప్ప మన తల్లిదండ్రుల మీద ఆధారపడి, వారి యొక్క ఆస్తుల మీద ఆధారపడి వారిని నిందించకుండా మీరు భావి ముందు తరాలలో అలాంటి ఆలోచనలకు మీరు దూరంగా ఉండాలని చెప్పేసి ఈరోజు నేను ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థులందరికీ తెలియపరుస్తున్నా. ఇక దేశ భవిష్యత్తు తరగతి కదా అనుకున్నాం మనము. ఇది
ఎట్లనో మీకు అర్థమయ్యే రీతిలో నేను చెప్పాలనుకున్నా. ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థులందరిలో మీ అందరిలో ఒక్కొక్కరికి ఒక్కొక్క కోరిక ఉంటుంది. నేను కలెక్టర్ కావాలి, నేను ఐపీఎస్ కావాలి, నేను ఒక మిలిటరీ కావాలి, నేను ఒక దేశ ప్రధాని కావాలి, నేను ఒక నియోజకవర్గం ఎమ్మెల్యే కావాలి, ఇలా ఎన్నో కోరికలు మీకు ఉంటాయి. ఈ వ్యవస్థలే మీరే రేపు ఎదిగి మీ నుంచే వ్యవస్థలు పుట్టుకొచ్చి మీరే రేపు దేశాన్ని పాలిస్తున్నటువంటి అనేక రకాలైనటువంటి వ్యవస్థలో ఉండేవారు మొత్తం కూడా మీలోనే మీ తరగతి గదుల నుంచి వచ్చిన వారే కనుక మార్పు అనేది మీ నుంచి స్టార్ట్ అయితేనే ఈ దేశం అభివృద్ధి చెందుతుందని చెప్పేసి మేము మీ ముందుకు వచ్చినాం. ఈరోజు ఒక దేశ ప్రధాని కూడా దేశాన్ని అభివృద్ధి పరచడం కొరకు ఎన్నో రకాల ప్రొటెక్షన్ వింగ్లను, ఎన్నో రకాల పథకాలను, ఎన్నో రకాల వ్యవస్థలను ఏర్పాటు చేస్తున్నప్పటికీ కూడా మన దేశంలో అవినీతి అక్రమాలు ఏ విధంగా జరుగుతున్నాయో మనం చూస్తున్నాం. అలాంటి అవినీతి అక్రమాలు లేని అభివృద్ధి చెందిన భారతదేశంగా అగ్రదేశాలలో ఒక దేశంగా మన దేశాన్ని చూడాలంటే అది మీతో మాత్రమే సాధ్యం. నేను అంటున్నా, భారతదేశంలో ఉన్నటువంటి ప్రధానమంత్రి కూడా దాన్ని చేయలేని పరిస్థితి మన దేశంలో నెలకొన్నటువంటి సందర్భాన్ని మనం చవి చూస్తున్నాం. అంటే ఆ పని ఒక దేశ ప్రధాని చేయలేని పనిని మీరు చేయగలరని చెప్పి నేను ఈరోజు మీ ముందుకు వచ్చి నేను మీకు తెలియపరుస్తున్నా. మీ యొక్క శక్తి ఏంటనేది మీకు తెలియపరచడానికే మేము మీ ముందుకు రావడం జరిగింది. ఇక మీ యొక్క జీవనం ఏ విధంగా ఉండాలి అంటే ప్రతి మనిషి భారత రాజ్యాంగం ప్రకారమే నడుచుకోవాలని చెప్పేసి మనం తెలుసుకున్నాం. దాంట్లో కొన్ని అంశాలు కూడా మీకు ఉదాహరణతో ఇంతకుముందు చెప్పడం జరిగింది. ఈ భారత రాజ్యాంగం మీద మన స్థాయిలో మనకు అవగాహన ఉన్నప్పటికీ కూడా ఈ రాజ్యాంగంతో పాటు మనకు ఏముండాలంటే నీతి, నిజాయితీ, ధర్మం, మానవత్వం, విచక్షణ జ్ఞానం, ఈ అంశాలు లేకుండా ఈ రాజ్యాంగాన్ని మనం ఎంత నేర్చుకున్నా కూడా అది వ్యర్థమే. ఈరోజు మన భారతదేశంలో ఉన్నతమైన స్థానంలో ఉన్నవారు ఒక సుప్రీంకోర్టుకు సంబంధించినటువంటి జడ్జితో కూడా ధనం కట్టలుగా దొరికిందని చెప్పి వార్తలు విన్నాం మనము. వారికి రాజ్యాంగం పట్ల అవగాహన లేదా? ఉంది. అయినా సరే వారిలో ఏం లేవు? నీతి, నిజాయితీ, ధర్మం, మానవత్వం అనే అంశాలు కరువైనాయి. కాబట్టి అలాంటి పరిస్థితులకు ఒడిగడుతున్నటువంటి సందర్భాన్ని మనం చూస్తున్నాం. కాబట్టి మనం విద్యతో పాటు సంస్కారం అనేది, నీతి, నిజాయితీ, ధర్మం అనేది ముఖ్యమని చెప్పి మీకు తెలియపరచడానికి మీ ముందుకు వచ్చినాం. మీరు మీ యొక్క జీవితాన్ని మన భారతదేశం కోసం పోరాటం చేసి మనకు భారత రాజ్యాంగాన్ని ఇచ్చినటువంటి కొంతమంది మేధావులు, అలాగే దేశం స్వాతంత్ర్యం కోసం పోరాడినటువంటి కొంతమంది మేధావులు, అమరవీరులు, మరణం పొందినటువంటి మేధావులు, వీరందరినీ మీరు ఆదర్శంగా తీసుకొని మీ యొక్క జీవితాలను వారి ఆలోచనలకు అనుగుణంగా మీరు మీ యొక్క జీవితాలను ముందుకు తీసుకెళ్ళి ఇప్పుడున్నటువంటి సమాజంలో అభివృద్ధి చెందుతున్నటువంటి దేశంలో ఇంకా ఎలాంటి ఆలోచనలు చేస్తే మనం మన దేశాన్ని అభివృద్ధి చేయగలం, నా దేశాన్ని నేను ప్రేమించాలి, నా దేశాన్ని నేను అభివృద్ధి చేయాలి అనే అంశాన్ని ప్రతి విద్యార్థి మీ యొక్క మదిలో ప్రతిరోజు నేను ఒక చరిత్రను సృష్టించాలి, ఆ చరిత్ర దేశ అభివృద్ధికి ఉపయోగపడినదై ఉండాలని చెప్పేసి మీరు ప్రతి ఒక్కరూ ఆ విధంగా ఆలోచించాలని చెప్పి నేను కోరుకుంటూ, ఎందుకంటే లాస్ట్ ఒక అంశం మీకు చెప్తా. ఇంకా తరగతి గదే దేశ భవిష్యత్తు. మీకు ఇప్పుడు వయసు తక్కువ, మీకు ఒక నిర్ణీత వయసు వచ్చిన తర్వాత మీకు ఓటు హక్కు ఉంటుంది. ఈరోజు ఓట్లు అనగానే మన దేశంలో మీ గ్రామాలలో, మీ ఇళ్లలో ఎలాంటి పరిస్థితులు ఉన్నాయి, ఎవరెవరు ఇంటికి వస్తున్నారు, ఎలాంటి ప్రలోభాలకు గురి చేస్తున్నారు, ఇవన్నీ మీకు తెలిసిన అంశాలే. మన భారత రాజ్యాంగాన్ని కరెక్ట్గా అమలు చేసే పరిస్థితుల్లో ఈరోజు ప్రభుత్వాలు ఉంటే ఈ విధమైన పరిస్థితి ఉండేది కాదు. కానీ ప్రభుత్వాలు అమలు చేయాలనుకున్నా కూడా ఈరోజు మన దేశంలో అమలు చేయడానికి సహకరించే ప్రజలు కరువైనటువంటి సందర్భాలు మనం చూస్తున్నాం. ఆ ప్రజలే రేపు మీరు ఓటు హక్కుదారులు అవుతారు. కాబట్టి మీరు ఇప్పటి నుంచే అలాంటి ఆలోచనలు మీరు చూస్తున్నారు. ఏం జరుగుతుందో వ్యవస్థలో, ఆ వ్యవస్థలో జరుగుతున్నటువంటి అవినీతిని అరికట్టాలంటే మీ స్థాయిలో మీరు అర్థం చేసుకున్నటువంటి అంశాలను, మీరు వాటి కొరకు నేను ఏం చేయాలి అనే ఒక ఆలోచనను, ఈ దేశం కొరకు నేను ఏం చేయాలనే ఒక ఆలోచనను మీ మదిలో ప్రతి నిత్యం మీరు ఒకసారి ఆలోచన చేసుకుంటూ ముందుకు మీ యొక్క జీవితాన్ని గడపాలి. అలాగే ఇక్కడ ఉన్నటువంటి ప్రతి విద్యార్థికి ఇంకొక అంశాన్ని నేను తెలియపరుస్తుంటే, ఉదయం నుంచి సాయంత్రం వరకు మన సమయం అంతా కంప్లీట్ చేసుకుంటాం. మన కార్యక్రమాలన్నీ, మన స్కూలు, మన తిండి అన్ని
అన్ని కంప్లీట్ చేసుకొని మనం ఇంటికి వెళ్ళిన తర్వాత హోంవర్క్ అంతా అయిపోయిన తర్వాత ప్రశాంతంగా నిద్రపోదాం అనుకుంటాం. ఒక్కసారి నిద్రపోయేటప్పుడు మనం ఒక్కసారి ఏం ఆలోచించాలంటే, ఈరోజు నిన్నటి వరకు నాకు తెలిసిన అంశాలు ఏంటి, ఈరోజు కొత్తగా నేను నేర్చుకున్న అంశం ఏంటి అని చెప్పి ప్రతి ఒక్క విద్యార్థి నిద్రపోయే ముందు ఒక్కసారి మీరు ఆలోచించండి. ఏదో ఒక కొత్త అంశం మీ మైండ్లోకి వస్తుంది, ఈరోజు నేను ఇది నేర్చుకున్నా అని చెప్పి. ఒకవేళ ఆ అంశమే మీ మైండ్లో రానట్లయితే ఈరోజు టైం వేస్ట్ అయిపోయింది, ఈ రోజుది రేపటిది కలిపి నేను రేపు నేర్చుకోవాలి అనే ఆలోచనను మీరు ముందుకు తీసుకెళ్ళి ప్రతిరోజు అన్వేషించండి. దేశంలో ఏం జరుగుతుంది, రాష్ట్రంలో ఏం జరుగుతుంది, మన చుట్టుపక్కల ఏం జరుగుతుంది, మనం ఏం చేస్తున్నాం, మనం ఏం చేయాలి అనే అంశాలను ప్రతిరోజు మీరు నిద్రించే ముందు ఒక్కసారి మీ ఆశయాన్ని గుర్తు తెచ్చుకోండి. ప్రతి మనిషి కూడా ఒక ఆశయంతో, ఒక లక్ష్యంతో బ్రతకాలి. ఆ లక్ష్యం కొరకు ముందుకెళ్ళాలి. మనకు ముందుకెళ్లే తరుణంలో మార్గాలు ఎన్నైనా ఉండొచ్చు. ఏ మార్గంలో మనం తొందరగా వెళ్తాం అనేది మనం ఆలోచించి ఆ మార్గము చట్ట వ్యతిరేకమైనది కాకుండా చట్టబద్ధమైన మార్గంగా చూసుకొని ఆ మార్గాన్ని ఏ మార్గంలో ముందుకెళ్తామో చూసి ఆ మార్గంలో మీరు ముందుకెళ్ళాలి. ఇక మీకున్నటువంటి ఉపాధ్యాయుల ద్వారా మీకు తెలియని అంశాలను నిర్భయంగా, నిర్మోహమాటంగా 1కి 10 సార్లు మీరు అడిగి తెలుసుకొని మీ యొక్క కార్యాచరణను మీరు ముందుకు సాగించినట్లయితే ఈ దేశం ఖచ్చితంగా అభివృద్ధి చెందుతుంది. కాబట్టి మేము ఈ తరగతి గది దేశ భవిష్యత్తు ఈ యొక్క మానవ హక్కుల సంస్థ ద్వారా అవేర్నెస్ కార్యక్రమాలు ఎన్నో చేసినాం. కానీ మార్పు అనేది తీసుకురావాలనే పరిస్థితి మాకు కనపడ్డది. ఈ మార్పు తీసుకురావాలంటే మొక్కై వంగనదే మ్రాణి వంగదని చెప్పేసి మన పెద్దలు అన్నారు. కాబట్టి మొక్క దశలో ఉన్న మీతో మాత్రమే ఇది సాధ్యం. ఒక మంచి మార్గం వైపు మిమ్మల్ని వంచి తీసుకెళ్లాలంటే ఇది తరగతి గదిలో ఈ కార్యక్రమాలు చేస్తేనే ఈ దేశ అభివృద్ధి సాధ్యం. మా కాన్సెప్ట్ అభివృద్ధి అక్రమాలు లేని, అభివృద్ధి చెందిన అన్ని రంగాలలో అభివృద్ధి చెందిన అగ్రదేశంగా మన దేశాన్ని చూడాలనే కాన్సెప్ట్తో మేము ఈ యొక్క ఆర్గనైజేషన్ ముందుకు తీసుకురావడం జరిగింది. కాబట్టి అది మీతోనే సాధ్యం, మీరు మాత్రమే అభివృద్ధి చేయగలరు. నేను ఈ మాటని 1 కోటి సార్లు చెప్పమన్నా చెప్తా. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ఇక్కడ ఉన్నటువంటి స్కూల్ యాజమాన్యానికి, మన ఎంఈఓ గారికి, మన యొక్క సంస్థ సభ్యులకు ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియపరుస్తూ ముగిస్తున్నాం. భారత్ మాతా కీ, భారత్ మాతా కీ, భారత్ మాతా కీ. నెక్స్ట్ వచ్చి కోటగిరి ఉషారాణి గారు మహిళా విభాగం అధ్యక్షురాలు మాట్లాడాల్సింది కోరు. నా పేరు కోటగిరి ఉషారాణి. నేను జనజాగృతి ఫోరం రాష్ట్ర అధ్యక్షురాలిని. ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ నమస్కారం. ముందుగా ఈ స్కూలు యాజమాన్యం హెడ్ మాస్టర్ గారికి, ఇక్కడ ఉన్నటువంటి ప్రిన్సిపాల్ గారికి, ఈ తరగతి గదుల్ని నడిపిస్తున్నటువంటి టీచర్స్కి అందరికీ కూడా, ఈ స్కూల్ని నడిపిస్తున్న యాజమాన్యానికి, ఇక్కడికి వచ్చిన అటువంటి మానవ హక్కుల ఫౌండర్ అండ్ ప్రెసిడెంట్ గొట్టుముక్కల మాధవాచారి గారికి, మేమందరం కూడా ఒక బృందంలాగా కలిసి ఇక్కడ పనిచేయడానికి వచ్చిన మా తోటి సభ్యులందరికీ కూడా, అట్లానే విద్యార్థులు అందరికీ నా హృదయపూర్వక నమస్కారం. ఫస్ట్గా మీ అందరూ చాలా హ్యాపీగా ఉంటారు ఈ స్కూల్లో ఉన్న ప్రతి ఒక్కళ్ళు. ఎందుకంటే మీ సార్ చాలా తెలివైన వారు. ఇందాక మాట్లాడిన ప్రతి మాట కూడా మీకు విలువైంది, మీకు అవసరం వచ్చిన వరకే చెప్పారు ఆయన. ఎందుకంటే మేము వచ్చేసాము తరగతి గది దేశ భవిష్యత్తు, ఈనాటి భావి భారతులే రేపటి దేశ భవిష్యత్తు అని చెప్పి మేము చెప్పడానికి వచ్చినాం. ఆల్రెడీ మీ తరగతి గదిలో రోజు మీకు చెప్తా ఉంటారు ఏమని, మీరేనమ్మా రేపటి పౌరులు, మీరే మంచి భారతదేశానికి ఉపయోగపడేటట్టుగా ఉండి ముందు నడిపించే భావి భారత పౌరులు మీకని ప్రతి ఒక్కళ్ళు క్లాస్ రూమ్లో చెప్తారు. మీ టీచర్స్ చెప్పలేదనో, మీ సార్లు చెప్పలేదనో మేము రావట్లేదు. స్కూల్ పుస్తకాలతో పాటు కొంతమంది మనకి జ్ఞానం అనేది వేరే ఉంటుంది. జ్ఞానం అనేది ఎట్లా ఉంటుంది అంటే, స్కూల్ పుస్తకంలో ఒక రెండు లైన్స్ ఉంటాయి, ఆ లైన్స్ ప్రకారం వెళ్తూ ఉంటాం. మనకి జ్ఞానం అనేది ఎట్లా ఉంటుంది, ఒక
ఒకవేళ మనం రోడ్ల వెళ్తూ ఉంటాం, కళ్ళు ఎవరికి కనిపించవు, అక్కడ నిలబడి ఉంటాడు, ఎట్లా దాటాలి అనుకుంటారు. అదేమనిపిస్తుంది, మన లోపల జ్ఞానం చేయబట్టుకుని తీసుకెళ్తూ ఉంటుంది అనమాట. అట్లానే మన ఇంట్లో పనులు కానీ, తరగతి గదిలో జరిగే పనులు కానీ, బయట జరిగే పనులు కానీ, ఏవి అయినా కానీ మనం జ్ఞానంతో ఆలోచించాలి. జ్ఞానం అనేది చాలా ముఖ్యం మనిషికి. మనం ప్రతిసారి ప్రతి ఒక్క పనిలోనూ జ్ఞానం అనేది ముందు పెట్టాలి. అదేవిధంగా ఇవాళ మాధవాచారి గారు తీసుకున్న అంశము చిన్నది కాదు. తరగతి గదిలోనే చూసారా, ఒక మాట చెప్పారు లాస్ట్కి, మొక్కయి వంగనది మానవి వంగదని. కాబట్టి మీరు ఇప్పుడు మొక్కలు మీ జీవితంతో పాటు 10 మందిని మీరు చేయబట్టుకుని తీసుకెళ్లాలన్నమాట. ఇవాళ మనం చూసుకుంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు కానివ్వండి, అట్లానే మన ఎవరు సాకర్ ఐలమ్మ గారు కానివ్వండి, ఇంకా మన దీంట్లో ఉన్న ఐఏఎస్, ఐపీఎస్, కలెక్టర్, డాక్టర్, ప్రతి ఒక్కళ్ళు కూడా మనకి మన సీఎం గారు రేవంత్ రెడ్డి గారు కానివ్వండి, అట్లనే మన మోడీ గారు కానివ్వండి, అందరూ కూడా మన తరగతి గది నుంచే వచ్చారు. వాళ్ళు ఒక భవిష్యత్తుని మనకి ఇస్తున్నారు. అదేవిధంగా మీరు కూడా ఇక్కడ ఉన్న వాళ్ళు ఏదో ఒక రకంగా ఒక డాక్టర్, ఒక ఐఏఎస్, ఐపీఎస్, మినిస్టర్, కలెక్టర్ ఏదో ఒకటి కావాలి. మీరు జ్ఞానంగా చదువుకోండి, జ్ఞానవంతమైన పిల్లలు కండి. ఒక బిఆర్ అంబేద్కర్ గారు రాస్తే ఆ రాజ్యాంగాన్ని ఎట్లా అమలు పరచాలని చెప్పి పాపం గొట్టిముక్కల మాధవాచారి గారు, పాపం కాదు మానవతా దృక్పథం, ఆయన ఆలోచన చేసి ఆయన ప్రతి స్కూల్కి వచ్చి మమ్మల్ని కూడా ఎంకరేజ్ చేసి, రెండమ్మా మనం వెళ్దాం స్కూల్ పిల్లలకి మనం కొంత చెప్పాలి అని చెప్పి మా అందరికి అవేర్నెస్ తెచ్చి మేమందరం కొన్ని సంస్థలు నడుపుతున్నా సరే కానీ ఈ స్కూల్కి వచ్చినప్పుడల్లా చాలా సంతోషంగా ఉంటుంది. ఎందుకంటే మీ ప్రిన్సిపాల్ అట్లా మంచిగా మాకు చెప్తున్నారు, మేము వచ్చేసరికి మీకు మంచి ఫుడ్ ఇస్తున్నారు, బలమైన ఫుడ్ ఇస్తున్నారు. ఒక మనిషికి కావాల్సింది ఏంటి, ఒక చెట్టుకు కావాల్సింది నీళ్లు, మీ సార్ చెప్పినట్టు. ఒక మనిషికి కావాల్సింది మధ్యాహ్నం భోజనం, లేవగానే తినడానికి మనకి పుష్టిగా మనకి కడుపులో ఫుడ్ ఉంటే మనం చదువుకోవడానికి మన మైండ్ కూడా సహకరిస్తుంది. ఇవాళ మనకి ప్రభుత్వం కూడా మంచి ఫుడ్, నేను ఇందాక చూసాను మీరు తినేటప్పుడు ప్రతి ఒక్కరి పళ్ళలో గుడ్లు ఉన్నాయి, అర్థమైనా? మీకు మంచి బలమైన ఫుడ్ ఇస్తున్నారు. ఈ రోజు మనం ప్రభుత్వానికి కూడా ధన్యవాదాలు తెలుపుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి మీరు మంచి భవిష్యత్తు ఉంది, మీకు బాగా చదువుకోండి. ఈ భారతదేశానికి అభివృద్ధి పేరు తీసుకొస్తారని, నంది అవార్డు తీసుకొస్తారని నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ అమ్మా, ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ. शिवाजी सर अभी लिस्ट प्लीज 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 ఓకే కూర్చో. విద్యార్థులు ఒక 10 నిమిషాల్లో ముగిద్దాము. ఇప్పుడు నేను ఇంతకుముందే చెప్పినట్టు ఓకే, ఇప్పుడు అమ్మాయి వినాలి. అరే బాబు వినరా ఆయన కొంచెం. నేను ఫస్ట్ చెప్పినట్టు కొంత ఇన్స్పిరేషన్గా ఉండడానికి, విద్యార్థులను ఎంకరేజ్ చేయడానికి ప్రైజెస్ ఇస్తా అని చెప్పారు సారు. దానికి గాను లాస్ట్ ఇయర్ మార్క్స్ మన మధ్యాహ్నము సార్ ఫోన్ చేసినప్పుడు టక్కున అడిగితే నాకేమో జ్ఞాపశక్తి సరిగా ఉండదు. పాడే ఎవరు ఫస్ట్ సెకండ్ అంటే నాకేముంటుంది, చదువు చెప్పడం ఎప్పుడో మర్చిపోయి. ఎంతమంది అమ్మాయిలు ఎంతమంది అబ్బాయిలు సార్ అని అడిగాడు. మళ్ళీ అడిగి చెప్తాను చెప్పిన. అందులో సార్కు ఒకరిద్దరికి ఫోన్ చేసిన. సరే ఈరోజు వచ్చిన తర్వాత వినాలి బాబు,
కొద్దిసేపు ఉంటారా? లాస్ట్ అకాడమీకి సంబంధించినటువంటి మార్క్స్ ఆధారంగా క్లాస్ ఫస్ట్ సెకండ్ చేయడం జరిగింది. దాని ఆధారంగా పిలుస్తాము, మీరు వచ్చి తీసుకోవాలి. ముఖ్యంగా మా పిల్లలకు 9th 10th వాళ్ళకు మంచి పుస్తకము ఇస్తున్నందుకు, అదేవిధంగా క్లాస్ ఫస్ట్ సెకండ్ వచ్చినటువంటి వాళ్ళకు ఒక ఇన్స్పిరేషన్గా ఉండేటువంటి ప్రైజ్ ఇస్తున్నందుకు సంస్థకు నేను ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ దాన్ని నిర్వహించవలసిందిగా సాంప్రదాయంగా. హలో. 10th క్లాస్ ఇంగ్లీష్ మీడియం నుంచి బోదాసు గంగా భవాని ఫస్ట్ ప్రైజ్ 10th క్లాస్ నుంచి. మాధవాచారి గారు మరియు ఎంఈఓ గారు ఈ కార్యక్రమంలో పాల్గొనాల్సిందిగా కోరుతున్నాను. నల్ల మహేందర్ రెడ్డి గారు, తెలంగాణ స్టేట్ జనరల్ సెక్రటరీ గారు ఈ కార్యక్రమంలో పాల్గొనాల్సిందిగా కోరుతున్నాను. సెకండ్ 10th క్లాస్ నుంచి పర్వతం అనిత. పర్వతం అనిత. Get ready to K. Hadassa, 10th class Telugu medium నుంచి యశ్వేష్ బాబా. K. Hadassa. Get ready to యశ్వేష్ బాబా. Da, Karthik. Next, get ready. 9th class ఏ సెక్షన్ నుంచి పర్వతం మహిమా కుమారి. కార్తిక్. సెకండ్. నైన్త్ క్లాస్ సెక్షన్ ఏ నుంచి మహిమా కుమారి. ఎక్కడి రాలేదా? నెక్స్ట్ వన్ రండి, ఎవరు రండి? అనిత ఒకరినేమో సరే నాన్న రేపిద్దాను నేను. నెక్స్ట్ 9th క్లాస్ సెక్షన్ ఏ నుంచి మహిమా కుమారి రాలేదా? నెక్స్ట్ శివరాత్రి నవ్య సెకండ్ ప్లేస్. సెకండ్ శివరాత్రి నవ్య. 9th క్లాస్ సెక్షన్ బి నుంచి బెలితే అన్విత. గెట్ రెడీ. ఫస్ట్ 9th క్లాస్ నుంచి సెక్షన్ బి ఫస్ట్ ప్లేస్ అన్విత. సెకండ్ ప్లేస్ లగ్గోని ప్రతీక. గెట్ రెడీ. సెక్షన్ ఏ నుంచి గెట్ రెడీ. 8th క్లాస్ ప్రతీక లగ్గోని. సెకండ్ ప్రైజ్. సెకండ్ 8th క్లాస్ సెక్షన్ ఏ రాపోలు క్రాంతి ప్రియ. గెట్ రెడీ. బొడ్డుపల్లి సాహితి. క్రాంతి ప్రియ. రాపోలు క్రాంతి ప్రియ. ఫస్ట్ క్రాంతి ప్రియ ఫస్ట్. సెకండ్ సాహితి రాలేదా? నెక్స్ట్ 8th క్లాస్ సెక్షన్ బి నుంచి వేముల తనుశ్రీ. గెట్ రెడీ.
బెలిదే వర్ధన్ ఫస్ట్ తనుశ్రీ 8th క్లాస్ సెక్షన్ బి ఫస్ట్. అన్ని వాచెస్ ఇస్తున్నారు. రేపు స్కూల్ అందరికంటే ముందు మీరుగానే ఉండాలి, ఎందుకంటే ఎనీ టైం చూసుకోవచ్చు. సెకండ్ ప్లేస్ బెలిదే వర్ధన్. సెవెంత్ క్లాస్ నుంచి గెట్ రెడీ. మైసోల్లా మహాన్య, మీనా వెన్నెల గెట్ రెడీ, సిద్ధంగా ఉండండి. మైసోల్లా మహాన్య ఫస్ట్ ప్లేస్. మహాన్య సెవెంత్ క్లాస్ మహాన్య ఫస్ట్ ప్లేస్. సెకండ్ ప్లేస్ వెన్నెల. ఓకేనా? వెన్నెల సెకండ్ ప్లేస్. 6th క్లాస్ నుంచి నర్రా శివ గెట్ రెడీ. శ్యామల శివాని. శివ నర్ర శివ 6th క్లాస్ నుంచి ఫస్ట్. నెక్స్ట్ సెకండ్ ప్లేస్ శ్యామల శివాని సెకండ్ ప్లేస్. ఓకే సార్, థ్యాంక్ యూ. అవి సార్ హ్యాండ్ ఓవర్ చేయండి, తర్వాత మేము రేపు ప్రేయర్లో ఇచ్చుకుంటాం.